టు మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని ప్లాన్ చేసాం. మేము చెప్పాను కదా, మేము ఉండేది కేరళలో, అది కూడా కొచ్చిలో ఉంటున్నాము. మా హస్బెండ్ ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంటారు. మేము వచ్చి ఇక్కడ కొచ్చికి 3 ఇయర్స్ అయ్యింది. నిన్ననే మా పెద్దోడిది ఎగ్జామ్ అయిపోయిందండి. ఎగ్జామ్ ఉందని మేము అసలు ఎక్కడ బయటికి తీసుకువెళ్ళలేదు పిల్లల్ని. సర్లే నిన్ననే అయిపోయింది. అలాగే ఈరోజు మా హస్బెండ్ది కూడా డ్యూటీ లేకుండా, అలాగే అందుకే స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని ప్లాన్ చేసాము. ఆ స్విమ్మింగ్ పూల్ ఉండేది రీసెంట్గా ఓపెన్ అయింది. ఆ స్విమ్మింగ్ పూల్ మా ఇంటి నుంచి 5 కిలోమీటర్స్ ఏమో అంతే. సర్లే వెళ్దామని ప్లాన్ చేసాము. ఇక్కడ ఒక హోటల్ వెళ్ళింది చూసారా, అది శరవణ భవన హోటల్. కేరళలో చాలా ఫేమస్. అది తమిళనాడు హోటలు. అక్కడ మన సైడ్ ఆంధ్ర వంటలే ఉంటాయి. మన సైడ్లో ఆంధ్రగా ఆ వంటలు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉంటాయి. ఈ కేరళలో వేరే హోటల్స్ ఉన్నవి, అవి అస్సలు నచ్చదండి మాకు. ఎందుకంటే అన్ని వంటలన్నీ కోకోనట్ ఆయిల్తో చేస్తారు. అసలు ఆ స్మెల్కి అసలు తినము ఈ కోకోనట్ ఆయిల్. ఈ కేరళలో మెయిన్ అదే ప్రాబ్లం, కోకోనట్ ఆయిల్తో వంట చేస్తారు. అందుకే ఎక్కువ మేము బయట ఎక్కువ ఫుడ్ ప్రిపేర్ చేయము. ఏమైనా వెరైటీ కావాలంటే కూడా మేమే చేసుకొని నేనే చేస్తాను. మా పిల్లల్ని కనుక్కుంటాను, ఏం కావాలి మీకు, ఏది ఇష్టం అది చేస్తాను. ఇదే చూడండి, స్విమ్మింగ్ పూల్ వచ్చేసింది. మేము వెళ్ళేప్పుడు ఆఫ్టర్నూన్ 2 o'clock ఏమో అయింది. సో ఎవరు లేదు, మనమే ఉన్నాము. ఇది మేము కొంచెం లక్కీ అనుకోవాలి. ఎవరైనా ఉంటే అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది. అందరూ కొంచెం బాయ్స్ ఉంటారు, కొంచెం గర్ల్స్, ఏదైనా కూడా వేరేవారు ఉంటే ఫ్రీగా ఆడుకోలేము కదా. ఇప్పుడు చూడండి, అంత స్విమ్మింగ్ పూల్ అంతా ఖాళీ ఉంది. మనమే ఎక్కడైనా ఆడుకోవచ్చు, అంత స్విమ్మింగ్ చేసుకోవచ్చు. అలాగే మా హస్బెండ్ అయితే షవర్ బాత్ చేసేసి అప్పుడే స్విమ్మింగ్కి వెళ్ళిపోయాడు. మా చిన్నోడైతే అసలు నేను రాను అంటున్నారు. ఇక్కడ చూసారా, వాళ్ళే స్విమ్మింగ్ పూల్ ఓనర్ వాళ్ళ బాబు. అలాగే మా పిల్లలు సరే జల్దీ షవర్ బాత్ చేయండి, స్విమ్మింగ్ చేద్దామని చెప్పాను. సర్లే అని షవర్ బాత్ చేస్తున్నారు. ఈ స్విమ్మింగ్ పూల్లో 1/4 దాంట్లో 2 feet వరకు స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా 4.5 పెద్దోళ్ళకి లోతు అంటారు కదా, అది 4.5 ఉంది. చిన్నపిల్లలకి 2 feet ఉంది అని చెప్పారు. అలాగే నేను చెప్పాను, సరే జల్దీ స్విమ్మింగ్ పూల్ షవర్ బాత్ చేయండి, స్విమ్ చేద్దామని. సో స్విమ్ చేయండి అని చెప్తే ఎంతసేపు చేసారో మా పిల్లలు అసలు. మా చిన్నోడైతే అసలు ఫస్ట్ టైం వాటర్లో దిగడానికి ఫుల్ ఏడ్చాడు. చాలా అంటే చాలా ఏడ్చాడు. అయితే కూడా వదలేదు. ఇక్కడ చూసారా, ఇక్కడే చిన్న పిల్లలది 2 feet అంతే ఉంది, అంతే. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి ఇది. మా సాయికి స్విమ్మింగ్ రాదు, అందుకే హెయిర్ బలూన్లో వేసాము. నాకు స్విమ్మింగ్ అంత ఫస్ట్ అయితే వచ్చేదండి. మేము 10th చదివే వరకు మా అమ్మమ్మ ఊర్లో సమ్మర్ హాలిడేస్ వస్తే చాలు బావి అంతా ఉన్నామన్నమాట. అక్కడ వెళ్ళి స్విమ్మింగ్ అంతా చేసేదాన్ని. అందరూ మా కజిన్స్ అంతా వచ్చేవాళ్ళు, సమ్మర్ హాలిడేస్ స్విమ్మింగ్ అంతా చేసేవాళ్ళు బావిలో. అది కూడా ఇక్కడ ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సో స్విమ్మింగ్ పూల్ అంతా మర్చిపోయినట్టు అయిపోయింది. అందుకే ఇప్పుడు సమ్మర్లో ఏప్రిల్ మే మంత్లో సమ్మర్ హాలిడేస్ క్యాంపింగ్ ఉందంట, అప్పుడు వెళ్ళి జాయిన్ చేసుకోవాలి. చిన్నపిల్ల అది అంత ఉమెన్స్కి ఉమెన్స్ కోచ్ ఉన్నారంట, పిల్లలకి జెంట్స్ కోచ్ ఉన్నారు. పిల్లలకి స్విమ్మింగ్ పూల్ క్యాంప్ అయితే ఒకరికి 15 days ఉంటుందంట. అది కోచింగ్, అది స్విమ్మింగ్ పూల్ది 15 daysకి 3000. చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా 3000. 15 days ఉంటుంది. 15 daysలో నేర్పిస్తారని చెప్పారు. ఏప్రిల్ మంత్లో ఉంటుంది అని చెప్పారు. మేమైతే నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్ళాలని అనుకున్నాము సమ్మర్ హాలిడేస్కి. 1 month ఉండి తర్వాత మే మంత్లో రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడు జాయిన్ చేద్దామని అనుకున్నాం మా పెద్దోడిని. చిన్నోడికైతే అలో లేదు, ఏజ్ లేదు ఇంకా. పెద్దోడైతే ఓకే, ఏజ్ సరిపోయింది అన్నారు. అలాగే మా హస్బెండ్ అన్నారు, నువ్వు కూడా జాయిన్ అవ్వు స్విమ్మింగ్ క్లాస్కి, నువ్వు కూడా వెళ్ళు, నేర్చుకో, నీకు ఎలాగో కొంచెం వచ్చు కదా, కొంచెం నేర్చుకో అని చెప్పారు. అందుకే నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్ళి వచ్చినాక మే మంత్లో వెళ్ళి మేము సమ్మర్ క్యాంప్లో స్విమ్మింగ్ క్లాస్కి జాయిన్ చేస్తాము. ఈ స్విమ్మింగ్ క్లాస్ పక్కనే ఇంకోటి బ్యాడ్మింటన్ కూడా ఉంది. ఉమెన్స్ది, లేడీస్ది, ఉమెన్స్ది, జెంట్స్ది, కిడ్స్ అంతా బ్యాడ్మింటన్ కూడా క్లాసెస్ కూడా ఉన్నవి, అది కూడా నేర్పిస్తానని చెప్పారు. చూడాలి, మే మంత్ అప్పుడు వచ్చినప్పుడు జాయిన్ అవ్వాలని అనుకున్నాను. అప్పుడు ఎలాగో మా పిల్లలది కూడా స్కూల్ ఉండదు కదా, వాళ్ళని కూడా తీసుకుని వస్తాను. వాళ్ళకు ఇంట్లో ఉంటారు, ఆ స్కూల్ ఉండదు, ఏమీ ఉండదు, బోరింగ్ అవుతుంది కదా వాళ్ళకి. బ్యాడ్మింటన్ కూడా జాయిన్ చేద్దామని అనుకున్నాను పెద్దోడికి.
చిన్నోడైతే మన దగ్గర అదే చూస్తూ ఉంటుంది, ఇంకా ఏజ్ లేదు కదండి చిన్నోడికి. సో అలా అయ్యి పెద్దోడికే జాయిన్ చేస్తాము. నేను కూడా జాయిన్ అవ్వాలని అనుకున్నాం. సరే వెళ్దామని ప్లానింగ్లో ఉన్నాం. ఊరికి వెళ్ళొచ్చాక చూద్దామండి. ఇప్పుడు ఇంకా అలాగే ఈ స్విమ్మింగ్ పూల్లో 1 అవర్కి 100 రూపీస్ అండి. పెద్దోళ్ళకైతే, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా 1 అవర్కి 100 రూపీస్. బిలో 7 ఇయర్స్ పిల్లలకి బిలో 7 ఇయర్స్ పిల్లలకి ఫ్రీ అనమాట. సో అలా అయ్యి మా 2 అవర్స్ ఇద్దరికి ఇద్దరికి కలిపి 200 ఏమో అయిందంతే. మా పిల్లలకి ఏం తీసుకోలేదు వాళ్ళు. అలాగే కొంతసేపు ఆడుకున్నాం. మా చిన్నోడైతే అసలు పెద్దోడు 4.5 ఉంది ఫీట్ అని చెప్పాను కదా, ఇది సరే అస్సలు రాలేదు. అందుకే వాడికి ఒక చిన్నది ఎయిర్ బలూన్ తెచ్చి దాంట్లో కూడా వేసాము. తర్వాత వచ్చాడు కొంతసేపు అయినాక. వాడు ఇండివిజువల్గా 4.5 ఫీట్ లోతుందని చెప్పాను కదా, అక్కడే ఇండివిజువల్గా ఆడాను. నాకైతే అస్సలు షాక్ అయిపోయింది. ఫస్ట్ అయితే అసలు వాటర్లో దిగడానికి కూడా చాలా అంటే చాలా ఏడ్చాడు మా చిన్నోడు. తర్వాత వాడే నేను వద్దు ఇండివిజువల్గా ఆడుతాను, వదిలే, మీరు ఎవరు టచ్ చేయొద్దని అని అన్నాడు. మా పెద్దోడికైతే అసలు స్విమ్మింగ్ రాదు. అలాగే ఎయిర్ బలూన్లో వేసాము. చూడాలి నెక్స్ట్ మంత్ ఊరికి వెళ్ళి వచ్చినాక వాడిని జాయిన్ చేస్తాం. కొంతసేపు చిన్న స్విమ్మింగ్ పూల్లో ఆడుకున్నాడు వాడు కిడ్స్ది. తర్వాత ఇక్కడ చూడండి మా చిన్నోడు ఎయిర్ బలూన్లో వేసాము. ఇక్కడ ఇది 4.5 ఫీట్ ఉంది లోతు అని చెప్పాను కదా, దాంట్లో ఈ సైడు వచ్చాడు. అసలు మేము పట్టుకున్నకి వెళ్తే అసలు వద్దు మమ్మీ, నేను ఇండివిజువల్గా ఆడుతాను వద్దు అని అన్నాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఒక్కడే ఆడతాడు. అలాగే మేము స్విమ్మింగ్ పూల్ 1 అవర్ అయినా 1 అవర్ 2 అవర్స్ చాలా స్విమ్ చేస్తాము, కొంతసేపు ఎంజాయ్ చేస్తాము. తర్వాత అప్పుడు 4 అయింది అనుకుంటాను. అప్పుడు అంతా కొంతమంది బాయ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా అప్పుడు వచ్చారు. అప్పుడు అనుకున్నాము పర్వాలేదు, మేము లక్కీ అనుకోవాలి, ఎందుకంటే త్వరగానే వెళ్ళాం కాబట్టి ఎవరు లేకుండా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఎవరైనా ఉంటే అన్కంఫర్ట్ అంటే ఫీల్ అవుతుంది కదా, సో అందుకే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, యాడ్ చేస్తున్నాం. ప్లీజ్ చూడండి ఎలా ఉందని చెప్పండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.